వెల్కమ్ టు పవన్ వర్ ఛానల్. ఈరోజు నేను రివ్యూ చేయబోయే ఫోన్ ఏదంటే X7 అండ్ X7 Pro. పోకో ఎప్పుడులాగే పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అండ్ అగ్రెసివ్ ప్రైసింగ్లో తీసుకొస్తుంది. నాకైతే X7 సిరీస్ నచ్చిందనేసి చెప్పచ్చు. అండ్ పోకో వచ్చేసరికి రెడ్మీ సబ్ బ్రాండ్గా వచ్చింది కదా, కానీ రెడ్మీ కంటే ఇప్పుడు బెస్ట్ ఫోన్స్ని రిలీజ్ చేస్తుంది. పోకో X7 కలర్ వేరియంట్స్తో వస్తుంది. పోకో ఎల్లో, గ్లాసియర్ గ్రీన్ అండ్ కాస్మెటిక్ సిల్వర్. బాక్స్లో మనకి అన్ని కంటెంట్స్ ఇస్తున్నారు. సామ్సంగ్ అండ్ ఐఫోన్ అండ్ పోకో ఏం చేయకుండా అన్ని కంటెంట్ని బాక్స్లోనే ఇస్తుంది. ఫస్ట్ డిస్ప్లే గురించి చూద్దాం. ఇది 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే విత్ కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది ఫస్ట్ ఫోన్ ఈ సెగ్మెంట్లో ఈ స్పెసిఫికేషన్స్తో రావడం. అండ్ ఇది 3000 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. సన్లైట్లో వెళ్ళినా కూడా నీకు క్లియర్గా స్క్రీన్ కనిపిస్తుంది. ఇది IP68 అండ్ 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో వస్తుంది. డీప్ వాటర్లో కూడా ఇది సర్వే అవ్వగలదు. అండ్ స్ట్రాంగెస్ట్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ వెట్ డిస్ప్లే ప్రొటెక్టర్ 2.0తో వస్తుంది. అంటే మీరు రెయిన్లో కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ కెమెరా వచ్చేసరికి బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చి ఫ్లాష్ లైట్, కాబట్టి మనకి 4 సెటప్స్ కనిపిస్తుంది. 50 MP సోనీ IMX మెయిన్ కెమెరా అండ్ 80 అల్ట్రా వైడ్ లెన్స్ అండ్ 2 MP మ్యాక్రో సెన్సార్తో వస్తుంది. మెయిన్ సోనీ కాబట్టి మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తుంది. అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా బాగుంది. కొన్ని ఇమేజెస్ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్తో వస్తుంది. ఇది గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎవరైతే నార్మల్ కెమెరాస్ ఉంటారో వాళ్ళకి మంచి ఫోన్ వచ్చేసి చెప్పచ్చు. అండ్ ఏ ఫీచర్స్ వచ్చేసరికి ఏ నైట్ మోడ్ అసలు కెమెరాలో యూస్ అవుతుంది. అండ్ ఏ మ్యాజిక్ ఎరేజర్ అండ్ ఏ స్కై రీప్లేస్మెంట్ ఇలాంటి ఫీచర్స్తో వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి 8GB LPDDR4X ర్యామ్తో వస్తుంది. అండ్ 256GB ఆఫ్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 5110 mAh బ్యాటరీతో అండ్ 45 ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 8+128GB 19,999 రూపీస్ అండ్ 8+6GB 21,999తో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి పోకో X7 Pro గురించి చూద్దాం. ఇది 3 కలర్ వేరియంట్స్తో వస్తుంది. పోకో ఎల్లో, గ్లాసియర్ గ్రీన్ అండ్ కాస్మెటిక్ సిల్వర్ సేమ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి 6.9 AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది 1.5K రెజల్యూషన్ అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. సన్లైట్లో కూడా బాగానే క్లియర్గా కనిపిస్తుంది. ఇది కూడా IP66, 68 అండ్ 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో వస్తుంది. అండ్ సేమ్ X7 లాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 2తో వస్తుంది. వెట్ డిస్ప్లే 2.50తో వస్తుంది. కెమెరాస్ వచ్చేసరికి డ్యూయల్ కెమెరా సెటప్స్తో వస్తుంది. 50 MP సోనీ LYT 600 మెయిన్ కెమెరా అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. మెయిన్ కెమెరా సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. కొన్ని ఇమేజెస్ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇది 4K 60 FPSతో రికార్డ్ చేయొచ్చు. అండ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది రికార్డ్ చేస్తున్నప్పుడు. ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఫస్ట్ ఫోన్ ఈ చిప్ సెట్తో వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఈ సెగ్మెంట్లో అన్ని గేమింగ్స్కి హ్యాండిల్ చేస్తుంది. అన్ని AI ఫీచర్స్ని ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ టచ్ లాటెన్సీ కూడా ఆప్టిమైజ్ చేసామని అండ్ పీక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తుందని చెప్తున్నారు. పోకో X7 కొన్ని AI ఫీచర్స్తో వస్తుంది. అందులో AI నోట్స్, AI రికార్డింగ్ అండ్ AI సబ్టైటిల్ అండ్ AI ఇంటర్ప్రెటర్తో వస్తుంది. అండ్ AI నోట్స్ ఎప్పుడైతే యూజ్ అవుతాయంటే మనం నోట్ చేసుకున్న దాన్ని సమ్మరైజ్ చేయడానికి AI నోట్స్ని యూజ్ చేస్తాము. అండ్ AI రికార్డ్ చేసిన దాన్ని అంటే మనం నార్మల్గా రికార్డ్ చేసిన దాన్ని సమ్మరైజ్ చేస్తుంది AI రికార్డింగ్స్తో. అండ్ AI సబ్ టైటిల్స్ అంటే ఎప్పుడైనా మనం వీడియోస్ ఆన్లైన్లో నెట్ఫ్లిక్స్
ప్రైమ్లో చూస్తుంటామో అప్పుడు సబ్ టైటిల్స్ అవైలబుల్ లేని వీడియోస్తో కూడా మనం సబ్ టైటిల్స్ని చూడొచ్చు, ఏఐ సబ్ టైటిల్స్ యూజ్ చేసి. అలాగే ఏఐ ఇంటర్ప్రిటర్ ఇది ఎలా యూజ్ అవుతుందంటే, మనం తెలియని చోటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరితో అయినా కమ్యూనికేట్ చేయాలంటే ఈ ఏఐ ఇంటర్ప్రిటర్ యూజ్ చేసి వాళ్ళ లాంగ్వేజ్లో మనము మాట్లాడచ్చు. నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసరికి ఇందులో సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీని యూజ్ చేశారు కాబట్టి తక్కువ స్పేస్లో ఎక్కువ ఎంఏహెచ్ బ్యాటరీని స్టోర్ చేయొచ్చు. సో ఫోన్ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది, ప్లస్ స్లిమ్తో కూడా వస్తుంది. 65,050 mAh బ్యాటరీతో వస్తుంది. 90 watts టర్బో చార్జర్ అండ్ ఇది 19 minutes ఛార్జ్ చేస్తే 1 day మొత్తం యూజ్ చేయొచ్చు. ఇది ఫుల్ ఛార్జింగ్ చేసేస్తే యావరేజ్గా 16 hours కంటిన్యూస్గా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. HyperOS 2తో వస్తుంది. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇది 3+4 years అప్డేట్ ఇస్తారని చెప్తున్నారు. అంటే 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్లస్ 4 సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుందని చెప్తున్నారు. అండ్ HyperOS 2లో న్యూ వాల్పేపర్స్ని యాడ్ చేశారు. ప్రైసెస్ వచ్చేసరికి X7 Pro 5G 8+256 వేరియంట్ 24,999తో వస్తుంది. అలాగే 12GB + 256GB వేరియంట్ 26,999తో వస్తుంది. ఈ ఫోన్ 14th Jan 12 noon నుంచి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉంటుంది. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.